హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో రాబోయే డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఈ ఖాళీలపైన చాలామందికి డౌట్ ఉందండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లాంగ్వేజ్ పండిట్లను అప్గ్రేడ్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వడము, పోస్టులను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సిలో లాంగ్వేజ్ పండిట్ ఖాళీలు చూపిస్తారా? వాటిని అన్నింటినీ కూడా స్కూల్ అసిస్టెంట్గా చేశారు కదా, మరి ఖాళీల సంఖ్య ఏమైనా తగ్గుతుందా? రాబోయేటువంటి నోటిఫికేషన్లో లాంగ్వేజ్ పండిట్గా స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీగా సెటిల్ అయ్యేటువంటి వాళ్ళకు ఏమైనా అన్యాయం జరగబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఏ విధంగా ఉండొచ్చు, ఖాళీల వివరాలు ఎలా ఉండొచ్చు అనే దానిపైన ఒకసారి మాట్లాడుకుందాం. చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎండింగ్ వరకు మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి సమాచారం ఏం కావాలన్నా కామెంట్లో తెలియజేయండి. సవివరంగా నాకు తెలియకపోయినా పై ఆఫీసర్స్ని కానీ, నా తోటి ఉపాధ్యాయులను కానీ, నాకు తెలిసినటువంటి వాళ్ళని కానీ ఎక్కడ సమాచారం దొరుకుతుందో అక్కడ నుంచి సేకరించి నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో లాంగ్వేజ్ పండిట్లలో అంటే తెలుగు, హిందీ రెండు ఉంటాయి. ఈ లాంగ్వేజ్ పండిట్లలో ఎల్పి అని చెప్పేసి సెకండరీ గ్రేడ్ లెవెల్లో ఉండేటువంటి అంటే ఎస్జిటి ఈక్వల్గా ఉండేటువంటి క్యాడరు, ఎస్జిటికి ఈక్వల్గా శాలరీ వచ్చేటువంటి క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తూ మమ్మల్ని స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించండి, స్కూల్ అసిస్టెంట్కి ఈక్వల్గానే మమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలంటూ పోరాటం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్పి పోస్టులను స్కూల్ అసిస్టెంట్కి ఈక్వల్గా అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. స్కూల్ అసిస్టెంట్ లాగానే అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఈక్వల్గా కాదు, ఇక స్కూల్ అసిస్టెంట్ అనమాట. దీనికి గల కారణాలు ఏంటి అని అంటే, లాంగ్వేజ్ పండిట్కు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లు, స్కూల్ అసిస్టెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్లు రెండు సేమ్. దానికైనా దీనికైనా పోటీపడ్డటువంటి క్యాండిడేట్లు ఒక్కరే. మళ్ళీ వీళ్ళందరూ ఉద్యోగం చేసేదంతా కూడా గదే హై స్కూల్లో గదే తెలుగు సబ్జెక్ట్ చెప్పడం, గదే హిందీ సబ్జెక్ట్ చెప్పడం అంతా సేమ్ అయినప్పుడు మళ్ళీ ఇందులో ఈ గ్రేడ్స్ ఏంటి అని చెప్పేసి లో లెవెల్ అని చెప్పేసి ఇదంతా ఎందుకు అని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటే గవర్నమెంట్ దీన్ని సవరించి లాంగ్వేజ్ పండిట్లను అందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఖాళీలు అప్గ్రేడ్ అయినాయి, అంతేగాని ఖాళీలను పూర్తిగా తీసేయలేరు. కాబట్టి రాబోయేటువంటి డిఎస్సిలో ఖాళీల సంఖ్య ఎట్టి పరిస్థితులలో తగ్గదు. ఏవైతే లాంగ్వేజ్ పండిట్లో చూపించినటువంటి ఖాళీలు ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేస్తారంటే స్కూల్ అసిస్టెంట్లో చూపిస్తారు. లాంగ్వేజ్ పండిట్ ఖాళీలన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అయినాయి కాబట్టి అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉంటాయి. దీనివల్ల నిరుద్యోగులకు లాభమా నష్టమా అంటే 1000% లాభమే అనే చెప్తా. ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్ పండిట్లలో ఉన్నటువంటి ఖాళీల సంఖ్య తక్కువగా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఉండేటువంటి ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ అప్గ్రేడేషన్ కనుక కాకపోతే లాంగ్వేజ్ పండిట్లలో ఉండే ఖాళీలు లాంగ్వేజ్ పండిట్లలోనే, స్కూల్ అసిస్టెంట్లో ఉండేటువంటి ఖాళీలు స్కూల్ అసిస్టెంట్లోనే చూపించేవాళ్ళు. కానీ అప్గ్రేడేషన్ అయింది కాబట్టి లాంగ్వేజ్ పండిట్లో ఉన్నాయి తీసి స్కూల్ అసిస్టెంట్లో కలిపారు. కొన్ని మాత్రమే అప్గ్రేడేషన్ కాలేవు. దానికి గల కారణాలు ఏంటంటే, ఆ స్కూల్లో తక్కువ మంది పిల్లలు, స్ట్రెంత్ తక్కువగా ఉండడం, అండ్ కొంతమంది టీచర్లకు ఈ స్కూల్ అసిస్టెంట్కు సరిపడేటువంటి క్వాలిఫికేషన్లు లేకపోవడం, ఇలా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల, టెక్నికల్ కారణాలు ఉండడం వల్ల కొన్ని పోస్టులను మాత్రమే అప్గ్రేడ్ చేయలేదు. ఇక రానున్న కాలంలో నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాంగ్వేజ్ పండిట్ ఖాళీలన్నింటినీ కూడా పూర్తిగా లేకుండా చేసి స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేస్తూ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ లాగానే ఉంచుదామనేది ప్రభుత్వం భావిస్తున్నది. దానికి గల కారణం ఏంటంటే, ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము దేశమంతా ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్కు తగ్గటువంటివి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు అనే కండిషన్ ప్రకారం లాంగ్వేజ్ పండిట్ కోర్సును కూడా తీసేసింది. మనకు ఇంటర్మీడియట్ తర్వాత లాంగ్వేజ్ పండిట్ ఎల్పి సెట్ అని లాంగ్వేజ్ పండిట్ కోర్స్ అనేది ఉంటుండే, అది పూర్తిగా తీసేసిరు. ఇప్పుడు తీసేసినామని ప్రకటించకుండానే గత 5 నుంచి 6 సంవత్సరాలకు పూర్వం నుంచే ఆ నోటిఫికేషన్ వస్తలేదు. లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రక్రియ ఆగిపోతుంది. సో రానున్న కాలంలో లాంగ్వేజ్ పండిట్లు అన్నింటినీ అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్కి పట్టుకొస్తారు. ఇప్పటికే 90% దాదాపుగా అయిపోయినాయి, కొన్ని జిల్లాలలో 100% అయిపోయినాయి, అసలు ఖాళీలే లేవు. కొన్ని జిల్లాలలో 1-2 ఖాళీలు ఉన్నాయి. సో ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇది జిల్లా స్థాయి పోస్ట్ కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఒక రకంగా, ఇంకా కొన్ని జిల్లాలలో ఇంకో రకంగా ఉన్నది. రాబోయే నోటిఫికేషన్లో లాంగ్వేజ్ పండిట్ ఖాళీల సంఖ్య తక్కువగా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ ఖాళీలు తగ్గినంత మాత్రాన మీకు అన్యాయం జరిగినట్టు కాదు, మీ ఖాళీలు తగ్గినట్లు కాదు. ఇక్కడ తగ్గినటువంటి ఖాళీలన్నింటినీ కూడా స్కూల్ అసిస్టెంట్లలో పెరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్కి పంపించారు కాబట్టి అక్కడ పెరిగినాయి. ఇక
ప్రమోషను రిక్రూట్మెంట్ 70-30% అనేది ఉంటుంది కాబట్టి 30% రిక్రూట్మెంట్కు ఉండే అటువంటి ఖాళీల సంఖ్య కూడా ఉన్నది. కాబట్టి కొద్ది రోజుల తర్వాత వాటిని ఫిల్ చేసిన తర్వాత అప్పుడు అన్నీ అప్గ్రేడ్ చేస్తూ పూర్తిగా లాంగ్వేజ్ పండిట్లను లేకుండా చేసే అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడు లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ అని కాకుండా రెండింటికి ప్రిపేర్ అయితే ఉత్తమం. ఒక్క పోస్ట్ ఉన్నా సరే లాంగ్వేజ్ పండిట్ కొట్టచ్చు, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఒక్క పోస్ట్ ఉన్నా సరే కొట్టచ్చు అనే ఉద్దేశంతో మీరు ప్రిపేర్గా అవ్వండి. ఖాళీల సంఖ్య ఎట్టి పరిస్థితులలో తగ్గలేదు. లాంగ్వేజ్ పండిట్లో ఉన్న ఖాళీలు స్కూల్ అసిస్టెంట్లలో మనకు రెక్టిఫై అవుతాయి, అంటే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి మనకు. సో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఖాళీలన్నిటికి కూడా మనం ఎలిజిబుల్ కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీనివల్ల రాబోయేటువంటి తరంలో కూడా, అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా ఎవరైతే లాంగ్వేజ్ పండిట్లుగా సెలెక్ట్ అవుతారో వాళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్గా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి సవివరణ ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.